హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మా గార్డెన్లో కాసిన మామిడల్లం పచ్చడి తయారు చేస్తున్నాను. దానికోసం అని చెప్పి నేను ఒక అరకిలో మామిడల్లం తీసుకుని నీట్గా శుభ్రం చేసుకుని పొట్టంతా తీసేసి కొద్దిగా ఒక 15 మినిట్స్ ఆరిన తర్వాత ఈ అల్లానంతటిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ అల్లాన్ని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. అల్లం వేగే వరకు కూడా దగ్గరే ఉండి అల్లానంతటిని కూడా నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి వేయించిన తర్వాత ఈ అల్లాన్ని పక్కన పెట్టుకొని అదే కళాయిలో ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు కూడా వేసి మీడియం ఫ్లేమ్ మీద దోరగా వచ్చే వరకు వేయించుకోవాలి. అలా దోరగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు మామిడల్లం పచ్చడి కోసం అని చెప్పి నేను 4 వెల్లుల్లిపాయలు ఇలా రేకల్లాగా తీసుకొని వాటిని చితకొట్టిన తర్వాత వీటిని ఆయిల్ పోసి కొద్దిగా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ముందుగా వేయించిన మామిడల్లం ఉంది కదా, అదైతే చల్లారిపోయింది. ఇప్పుడు నేను ఆ మామిడల్లాన్ని అంతటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఈ అల్లాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను పౌడర్. ఒక వెడల్పటి గిన్నె తీసుకొని ఈ పౌడర్ని ఆ గిన్నెలో వేసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేయించి పక్కన పెట్టుకున్నాము, అది కూడా చల్లారిపోయింది. ఆ వెల్లుల్లిపాయలను కూడా ఇదే జార్లో వేసుకొని మిక్స్ పట్టుకోవాలి. మెత్తగా మిక్స్ పట్టుకొని ఆ పౌడర్ని కూడా ఈ పౌడర్ గిన్నెలో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఆవాలు, మెంతులు ఇవి ఉన్నాయి కదా, వీటిని కూడా ఇదే జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ పట్టుకొని గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మామిడల్లం కోసం అని చెప్పి నేను 200 గ్రాములు చింతపండు తీసుకున్నాను. ఆ చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకొని వేరే గిన్నెలో స్టవ్ మీద పెట్టి చింతపండు అంతటిని గుజ్జు అంతటిని కూడా దగ్గరగా ఎగిరే వరకు ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉడికించుకొని పక్కన పెట్టుకొని నేను ఒక 200 గ్రాములు ఆయిల్ తీసుకుని మీడియం ఫ్లేమ్ మీద వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 200 గ్రాములు బెల్లం, మామిడల్లం పచ్చళ్ళలోకి బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఒకవేళ బెల్లం స్వీట్ అనేది వాడని వాళ్ళు బెల్లం స్కిప్ చేయొచ్చు. ఇలా ఆయిల్లో వేసి ఒక 10 మినిట్స్ అలా కలుపుతూ ఉంటే ఆ బెల్లం అంతా కూడా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు చింతపండు గుజ్జు అయితే చల్లారింది కదా, చల్లారిన గుజ్జుని నేను పట్టుకున్న ఈ పౌడర్స్లో చింతపండు గుజ్జు అంతటిని కూడా ఈ పౌడర్లో వేసేస్తున్నాను. ఇలా ఈ పౌడర్లో వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ మామిడల్లానికి నేనైతే పచ్చికారం వాడుతున్నాను. దానికోసం అని చెప్పి నేను ఒక 300 గ్రాములు పచ్చికారం తీసుకున్నాను. పచ్చికారం తీసుకొని వేసుకొని ఈ గిన్నెలోనే ఈ పౌడర్ అన్నింటిలో ఉన్న గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం ఉంది కదా కరిగిపోయి, ఆ బెల్లాన్ని కూడా ఈ గిన్నెలో వేసేసి వీటన్నిటిని కూడా పచ్చడి అంతటిని ఇప్పుడు మామిడల్లం పచ్చడి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక గిన్నెలో వేసేసుకున్నాం కదా, వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలిసే వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎన్ని రుచులు వేసినా ఉప్పు అనేది వేయకపోతే అసలు టేస్ట్ ఉండదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ పచ్చడి మనకి మంచి టేస్ట్ రావాలంటే ఉప్పు వేయాలి కదా, దానికోసం అని చెప్పేసి నేను దీనికి సరిపడా ఒక 5 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని ఈ ఉప్పు అంతటిని కూడా బాగా కలిసేలాగా పచ్చడి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని
పచ్చడి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పచ్చడి అంతటి ఆల్మోస్ట్ మనకు మామిడల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని తిరుగుమూత పెట్టుకోవాలి కదా. పోపు వేసుకోవడం కోసం అని చెప్పి నేను పొయ్యి మీద కళాయి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని ఇవి వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా మెంతులు అలాగే కొద్దిగా ఆవాలు కూడా వేసుకొని వేగిన తర్వాత కొద్దిసేపు అలా వేగనిచ్చి మీడియం ఫ్లేమ్ మీద తాలింపు వేసుకొని పోపులు వేగిన తర్వాత ఇప్పుడు నేను మంచి ఫ్లేవర్ కోసం అని చెప్పేసి హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకోసం అని చెప్పి నేను ఒక 2 స్పూన్ల వరకు తిరుగుమూతలో ఇంగు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. తిరుగుమూత అయితే అయిపోయింది. పోపు అయిపోయింది కదా. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మామిడల్లం పచ్చడి ఉంది కదా, మామిడల్లం పచ్చడిలో ఈ పోపుని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడి అయితే 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇడ్లీలోకి, దోశల్లోకి, కర్డ్ రైస్లో నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.